కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ అస్సలు బాలేదు. సో, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర పులుసు కూర చేసుకుందామండి. ఇది అందరికీ నచ్చే ఆంధ్ర స్టైల్ ట్రెడిషనల్ డిష్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. అంత బావుంటది. ఒకసారి వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ గోంగూర తీసుకోవాలండి. నేను ఒక 2 కట్టల దాకా గోంగూర తీసుకున్నాను. వాటిని మొత్తం ఆకులు మొత్తం నీట్‌గా ఒలిచి బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్‌లో మనం కడిగి పెట్టుకున్న గోంగూర అండ్ ఒక కప్పు దాకా టమాటో అండ్ ఒక కప్పు దాకా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, అలాగే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న హాఫ్ కప్పు శనగపప్పు అండి, అది కూడా వేసి, ఒక టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసి, ఒక 3 కప్పులు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. అలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ దాకా పెట్టుకుందామండి. సో, ఇది 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందాం. అలాగే అందులో కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండీ, అది అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. అలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి, తర్వాత ఇందులో మీ రుచికి తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి. అంటే కూర అంతా బాగా దగ్గర పడి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకుందాం. ఇలా ఈ స్టేజ్‌లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన గోంగూర పులుసు కూర రెడీ అయిపోతుందండి. మీరు సర్వ్ చేసేటప్పుడు దీంతో పాటు కొద్దిగా ఘీ వేసుకొని రైస్‌తో తిన్నారంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది. సో, ఒకసారి ట్రై చేయండి. వీడియో చూస్తున్నారండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్స్ నాకెంతో సపోర్టివ్‌గా ఉంటది. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.